దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ఈ యొక్క బోధనలకు సంపూర్ణంగా నువ్వేం చేయాలంట? దినదినము నువ్వేం చేయాలి? అభివృద్ధి. నువ్వేం చేయాలా? అభివృద్ధి. దేవుడు యొక్క సన్నిధిలో నువ్వు దినదినము ఇచ్చేవారుగా, సహాయం చేసేవారుగా, వీళ్ళకి హెల్ప్ చేసేవారుగా, మరి ఎక్కడ కష్టంలో వారికి అందరికీ నువ్వేం చేయాలా? సహాయం చేసేవారుగా నేను ఒక దినము ఆ విధంగా ఉండేదాన్ని నేను కూడా ఒక దానింటే దేశపడ్డాడు. ನನ್ನ ಸೆಡೆಯಲ್ಲಿರುವಾಗ, ನನ್ನ ಗಾಳಿಯಲ್ಲಿರುವಾಗ, ನನ್ನ ಊಟ ರಸದಲ್ಲಿ ಇರುವಾಗ ನಾನು ಯಾರನ್ನೇನು ಕೊಟ್ಟ ಅಂದಾಗ ನೀನು ಯಾವಾಗ ನೀನು ಸೆಡೆಯಲ್ಲಿದ್ದೆ ಸ್ವಾಮಿ, ನೀನು ಯಾವಾಗ ಲೋಕದಲ್ಲಿದ್ದೆ ಸ್ವಾಮಿ, ನೀನು ಯಾವಾಗ ಊಟ ಇಲ್ಲದಾಗಿದ್ದೀವಿ, ಬರಿಬತ್ತಲಾಗಿದ್ದೀವಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ನನ್ನ ಹೆಸರಿಂದ ಯಾರೋ ಒಬ್ಬರಿಗೆ ಅಷ್ಟು ಅನ್ನ ಕೊಡುವಾಗ ಅದೆಲ್ಲಿದೆ? ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ 25ನೇ ಅಧ್ಯಾಯ 40-42 ದೇವರು ಸಂಪೂರ್ಣವಾದಂಥ ವಚನದಿಂದ ನಾವು ಹೇಳುವಂಥ దేవులాగిದ್ದಾನೆ. ఏం స్వామి నువ్వు అట్లాడుతున్నావు? నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు ఎప్పుడు వెళ్ళాలంటే నా నామములో నా పేరులో ఎవరికైనా కానీ అంత భోజనం పెడితే, ఒకవేళ ఎవరికైనా కానీ అంగి లేకున్నప్పుడు, గుడ్డలు లేకున్నప్పుడు గుడ్డలు ఇస్తే, లేకపోతే సెలుతో వణుకుతున్నప్పుడు ఒక బెడ్షీట్ ఇస్తే, లేకపోతే ఆహారం జీవితం లేకున్న వారికి నీ వాళ్ళని సంరక్షిస్తే నాకు నీవు సంరక్షించినట్లే దేవుడు వచ్చి తినేది కదా. కాబట్టి దేవుడు సంపూర్ణమైన విషయాల గురించి ఈ బోధన ఎప్పుడైతే మానవుడికి ఆ హృదయానికి తట్టుతుందో సమాజం మారిపోతుంది, ఆ బీదిలకు అనేది మారిపోతుంది. క్రైస్తత్వంలో ఈ యొక్క తత్వము దేవుడు చెప్పిన ఆజ్ఞతో మనం సంపూర్ణంగా నడుచుకొని వెళ్ళినట్లయితే మన దేవుడు విశేషంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు జనం తక్కువ ఉన్నాం కాబట్టి మన యొక్క సంఘం ఇంట్లో మీకు ఆపుతున్నాం. కాబట్టి ఒక విషయం కంటే ఒక్క విషయం మనం చదువుకొని మనం ఇస్తున్నాం. క్రమేణ అక్కడ తరతరమైన ఒక రకరకాలమైన ఒక చెట్టును మనం చూస్తున్నాం. ప్రకటన రాసిన గ్రంథము 22వ అధ్యాయం 1-2 వచనాలు ధ్యానం చేసుకొని వాసు రెవరెన్స్ దేవుని యొక్క విషయంలో అక్కడ 22వ అధ్యాయము 1-2 వచనాల వరకు అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. హల్లెలూయా. నీవు తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఈ భూమి ఆకాశం అంటే నువ్వు గతించిపోతున్నావు. తిరిగి నీ కొత్త భూమి అంటే నువ్వు చనిపోయిన తర్వాత కొత్త ఆదాయం. 22ನೇ ಅಧ್ಯಾಯ 1-7 ವಚನ. ದೇವಸ್ತೋತ್ರ ಹల్లెలూయా. ದೇವಸ್ತೋತ್ರ ಹల్లెలూయా. నిన్న నేడు నిరంతరం